అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మై డియర్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు దేవునికి స్తోత్రం. ఇర్మీయా చెప్తున్నాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలది, అది ఎంతో గ్రహించలేనిది అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు అనేక గ్రంథాల్లో చెప్తున్నారు, ఒక మనుషుని యొక్క ఆలోచన తన హృదయంలో పుట్టును, కానీ వాడి నడత దేవుని యొక్క ఆధీనంలో ఉండును అని. దేవునికి స్తోత్రం. అంటే ఒక మనిషి ఏమో ఆలోచిస్తున్నప్పటికీ వాడి నడకను మాత్రం సరిచేసేది దేవుడే. ఆమేన్. మనిషి ఎప్పుడు కూడా తన ఆలోచన ప్రకారంగా వెళ్ళినట్లయితే ఓడిపోతాడు, 100కి 100% కూలిపోతాడండి. హల్లెలూయా. ధనం సంపాదించవచ్చు, ఉద్యోగం సంపాదించవచ్చు, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, కానీ అతడికి నష్టపోయేది ఏదైతే నష్టపోయాడో దాన్ని సంపాదించుకోకపోవడమే. దేవునికి స్తోత్రం. మీరు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సత్యాన్ని వెలిగించుటకు ప్రభువా మీరు కనికరం చూపుచుండగా మేము విధేయత చూపి లోబడుటకు మీ కనికరాన్ని పొందుకోవడానికి కృప చూపిస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కోటీశ్వరుడిగా పుట్టి, దేవుని స్తోత్రం, తన ఆస్తిని కానీ తనకొచ్చిన ప్రాపర్టీని కానీ తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేది వద్దని ఒక కూలివాడిగానో, ఒక ఉద్యోగిగానో, ఒక వ్యాపారిగానో మిగిలిపోతానని అనుకుంటే మీరేం సలహా చెప్తారు? దేవునికి స్తోత్రం. ఒక శాశ్వతమైన అనంతమైన ఒక నిధి తనకుంది, అవేమీ తీసుకోవడానికి, అది సంపాదించుకోవడానికి మనసు లేదు, కానీ వ్యర్థమైన దానికోసం, ఈలోక సంబంధమైన తాత్కాలిక సంబంధమైన దానికోసం పరుగులు పెడుతూ అలసిపోతూ సొమ్మసిల్లిపోతూ నానా రోగాలతో, నానా బాధలతో, నానా మానసిక సమస్యలతో, కుటుంబ కలహాలతో, సామాజిక పరంగా నలిగిపోతూ, దేవునికి స్తోత్రం, మనిషిని ఈ సొంత ఆలోచన ఆ విధంగా తప్పుదోవకు నడిపిస్తుందని మనం తెలుసుకోవాలండి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా సరే మనకున్న నిధి ఏంటంటే దేవుడు. ఆమేన్. మనకున్న నిధి, మనకున్న ఆ ఐశ్వర్యం ఎంత గొప్పదో మనకు అర్థం కానివ్వకుండా మన హృదయము సాతానిక ఆధీనంలో ఉండి మనల్ని ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఏది మేలో మన పుట్టినప్పుడు మన తల్లిదండ్రులకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. మన పుట్టక ముందు నుంచి వారికి ఒక ప్రణాళిక ఉంది, పుట్టిన తర్వాత వారికి ఒక ప్రణాళిక ఉంది. వారు ఎప్పుడు కూడా కాలంతో పాటు పరిగెట్టరు, కానీ వారికి ఉన్న ఆ నిర్ణయాన్ని, నా బిడ్డలకి ఏది మేలు కలుగుతుంది అని దాన్ని పట్టుకుని వాళ్ళు అడుగులు వేస్తూ దేవుని యొక్క దయలో వారిని పెంచుతూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. అటువంటి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన బిడ్డలు, ఆ బిడ్డలు తల్లిదండ్రుల మాట విన్న అటువంటి బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని యొక్క హృదయ ఆలోచనను బట్టి మనము వెళ్ళిపోకూడదు. మన ఆలోచనని దేవునికి అప్పగించినప్పుడు, మనకు మంచి అయినా చెడైనా మన ఆలోచనని మనం దేవునికి అప్పగిస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం, మంచిది తీసి ఇస్తాడని అనుకోవడం తప్పు. ఏది మంచిదో అది ముందే మన కోసం నిర్ణయించాడు. కాబట్టి మన ఆలోచనను మనం పక్కన పెట్టి మనం ప్రభు యొక్క ఆలోచనని కనుక వెంబడించినట్లయితే ధన్యులంగా మారుతామండి. దేవునికి స్తోత్రం. ఒక మోషేని తీసుకోండి. మోషే 40 సంవత్సరాలు ఒక కోటీశ్వరుడిగా, 40 సంవత్సరాలు వచ్చేపాటికి కోట్లకు అధిపతిగా, ఫరో దేశానికి అధిపతిగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. కానీ అప్పటికి ఆయనకి విశ్వాసం వచ్చిందండి. ఆయన విశ్వాసంలో పెద్దవాడైనప్పుడు, అంటే మోషే పెద్దవాడైనప్పుడు, అంటే ఆయనకు బుద్ధి, విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ఈ వ్యర్థమైంది తీసుకోవాలా, ఆ విలువైంది తీసుకోవాలా? విలువైంది శ్రమలతోనూ, అవమానములతో, నిందలతోనూ అదృశ్యంగా ఉంది, కానీ ఇది భౌతికంగాను, ఆర్థికంగాను సుఖ సంపదలు ఇచ్చేదిగా ఉంది. దీనిని వెంబడిపోతే నేను నశించిపోతాను అని శూన్యుడిగా మారి, రిక్తుడిగా మారి, క్రీస్తు విషయమైన నిందను అనుభవించడానికే మోషే ఆ ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ధనం అవసరం, ఇల్లు అవసరం, వస్తు వాహనాలు అవసరం, కానీ అవి మనల్ని నిత్య జీవానికి చేర్చవు. కాబట్టి మన సొంత ఆలోచనను బట్టి ఇవన్నీ సంపాదించుకున్నప్పటికీ కూడా అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అదే దేవుని ఆలోచన ప్రకారంగా మనకు ఒకవేళ వచ్చిందనుకో, అది మనం ఎంతవరకు యూజ్ చేసుకుని మన తర్వాత తరాలకి ఎంతవరకు అప్పగించాలో అది
దాన్ని మనకు ఒక జ్ఞానం అనేది, వెలుగు అనేది కలుగుతుంది. కాబట్టి మన సొంత ఆలోచనను బట్టి మనం ముందుకెళ్ళిపోయినట్లయితే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుని ఆలోచన కనుక మనం అప్పగించుకున్నట్లయితే, దేవుని ఆలోచనకు మనం లోబడినట్లయితే మనము విన్ అవుతాం, గెలుస్తాం 100కి 100%. ఎందుకంటే అది దేవుని ఆలోచన. చూడండి, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి రేపు 2వ రాకడ వరకు దేవుని ఆలోచనే ఆల్వేస్ గెలుస్తుందండి. దేవునికి స్తోత్రం. ఆల్వేస్ గెలుస్తుందండి. హల్లెలూయా. భౌతికంగా మనం చూస్తే ఇశ్రాయేలు దేశాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు దేశంని గెలవడానికి ప్రపంచమంతా ఏకమైనా కూడా ఆ దేశాన్ని జయించడం అసాధ్యం. ఎందుకంటే ఆ దేశం పైన దేవుని యొక్క ఆలోచన ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ధనము, వస్తు వాహనాలు, మిలిటరీ సమస్తాన్ని కుమ్మరించి ఆ దేశం మీద వేసినా ఆ దేశం నాశనం కాదు. వీళ్ళకి తెలియదు పాపం. దేవుని యొక్క ఆలోచన కలిగిన వారైతే ఆ దేశం జోలికి వెళ్ళరు. అట్లయితే దేవుని ఆలోచన ప్రకారంగా ఒక వ్యక్తిని కనుక నడిపిస్తుంటే అతన్ని నాశనం చేయడానికి సాతానికి అధికారం లేదు, ఆ శక్తి కూడా లేదు. ఎస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడిచి మన సొంత ఆలోచనను కనుక వదులుకున్నట్లయితే మనకు దుఃఖం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజు మోషేని అడుగుదాం, మోషే 40 సంవత్సరాలు నువ్వు తిన్నావు, సకల విద్యలు అభ్యసించావు, ఎంతో లగ్జరీగా బతికినావు, ఇప్పుడు కనుక నీవు దాన్ని వద్దనుకుంటే నువ్వు అరణ్యం పాలవ్వాలి. దిక్కులేని పరిస్థితి, నీకు ఆధారం చూపేది ఏమీ లేదు, నీకు ప్రాపర్టీ లేదు, తిండి లేదు, కనీసం ఏమీ లేకుండా నువ్వు ఒంటరివాడివే, దిక్కు లేకుండా పారిపోవాల్సి వస్తుంది అని ఆలోచన అతనికి రాలేదా? వచ్చింది. అందుకే ఆ ఆలోచనలోంచి పుట్టింది క్రీస్తు విషయమైన నింద అనుభవించుట. ఆమేన్. క్రీస్తు విషయమై నిందను అనుభవించుట గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకుని, దేవునికి స్తోత్రం, మనకు మాదిరిగా ఒక గొప్ప ఉత్తమ నాయకుడిగా హల్లెలూయా నిలబడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబంలో ఒక మంచి నాయకుడిగా, ఒక ఉత్తమ మార్గదర్శిగా దేవునికి స్తోత్రం నిలబడడానికి మనము దేవుని ఆలోచన స్వీకరించాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన అంటే ఏదో ఒక అయ్యగారి దగ్గరికి కూర్చుని అయ్యగారు ఏం చేయమంటారు అది కాదు. నువ్వు కూర్చోవాలి, నీకు ఓర్పు ఉండాలి, నీ జీవితం నువ్వే బిల్డ్ చేసుకోవాలి. నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి నువ్వు కూర్చో దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. నీకు ఆ మనసు వచ్చేంత వరకు కూర్చో. దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు, నీకు మంచి ఆలోచన అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో నువ్వు ఉత్తమ తండ్రిగా, ఉత్తమ తల్లిగా, ఉత్తమ బిడ్డగా, ఉత్తమ కొడుకు కూతురుగా హల్లెలూయా నీ జీవితాన్ని కట్టుకుంటావు. నీ ఆధీనంలో ఉన్నవారిని కాపాడుకోగలుగుతావు. నువ్వు దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే నిరంతరం జీవిస్తావు, నిరంతరం ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఆమేన్.